హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ వ్లాగ్స్ 96. ఈ ఛానల్ కొత్తగా అయితే స్టార్ట్ చేసాం. ఇందులో వ్లాగ్స్ అయితే ఆల్రెడీ షార్ట్ వీడియోస్ వస్తున్నాయి. ఇప్పుడైతే మేము వ్లాగ్స్ ఫుల్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం, నేను మా తమ్ముడు కలిసి. మా సైడ్ ఉన్నటువంటి కొన్ని ప్లేస్లు అయితే చూపిద్దామని మన ఛానల్లో అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చే ప్లేస్ అన్నమాట. మైండ్ రిలీఫ్ కోసం ఫ్యామిలీస్ కలిసి సరదాగా వెళ్ళే ప్లేస్ అన్నమాట. ఆ ప్లేస్ వచ్చేసి బీచ్ అంటే ఎవరికి నచ్చకుండా అయితే ఉండదు. మేము కూడా అక్కడికి వెళ్తున్నాము. నేను, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురం కలిసి అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మంచి వ్యూని అయితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో నువ్వేమైనా చెప్తావా? నువ్వే చెప్తున్నావు, ఏం చెప్పలేవు. ఓకే, రైట్. ఎందుకంటే మనోడు కొంచెం మొహమాటం ఎక్కువ అనమాట. సో లేకుండా మేమైతే బయలుదేరుతాం. లెట్స్ గో. చూడండి ఎంత పెద్ద బ్యాగ్ అయితే పెట్టుకొని వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి సో వెళ్దాం పద. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చి మా కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. ముగ్గురం కలిసి ఒకే బండి మీద వెళ్ళాలి కాబట్టి బండిలో అయితే గాలి తగ్గింది కాబట్టి గాలి అయితే పట్టుకున్నాము. గాలి తగ్గిందిలే అనుకుంటే కొద్ది దూరం వచ్చిన తర్వాత పెట్రోల్ కూడా అయిపోయింది. పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి పెట్రోల్ పట్టించుకొని మేము ముగ్గురం అయితే ఇంకా లేట్ లేకుండా అయితే బయలుదేరాము. వీళ్ళిద్దరు చిన్నపిల్లలు అనుకుంటే నా మీదే సెటర్లు మామూలుగా అయితే వేయట్లేదు. ఇంతకు ముందు అయితే బీచ్ కి వెళ్ళాలంటే స్ట్రైట్ రోడ్ ఒకటే ఉండేది. ఇప్పుడైతే టర్నింగ్ అయితే తీసుకోవాలి. మనం వెళ్లే దారిలో అయితే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ చూడండి ఎంత బాగుందో అసలు. చూడడానికైతే చూడడం అనే కాదు, ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా అంటే చాలా ఎత్తుగా ఉంది కదా. విగ్రహాన్ని దర్శించుకొని స్టార్ట్ అయితే అయిపోయాము. వెళ్లే దారిలో అయితే రోడ్లు అయితే బాగు చేస్తున్నారన్నమాట. పెద్ద రోడ్ అయితే హైవే లాగా చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక ఆర్చి కనిపిస్తుంది కదా, ఈ ఊరి పేరు వచ్చేసి కారంచేడు. మన విక్టరీ వెంకటేష్ హీరో వాళ్ళ ఊరు అన్నమాట. మొన్నటి దాకా అయితే వర్షాలు అయితే పడ్డాయి. అప్పుడైతే మేము బీచ్ కి ఏం వెళ్ళలేదు. ఇప్పుడు ఎండ అయితే మామూలుగా దంచట్లేదు. సరే అని ఒక షాప్ దగ్గర అయితే ఆగి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. వాటర్ తీసుకొని తాగుతా ఉన్నాము. ఇప్పుడు మేము అనుకున్న గమ్యానికి అయితే చేరుకున్నాము. చీరాల బోర్డు చూశారు కదా, ఇదే చీరాల ఎంట్రీ అన్నమాట. వచ్చేసారా బుల్లోడా అని మనం ఎంట్రీ అయితే ఇచ్చేసాము చీరాల లోపలికైతే. చీరాల ఊర్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము. ప్రతి ఊర్లో రైల్వే ట్రాక్ అనేది ఉంటుంది కాబట్టి ఇది రైల్వే గేట్ అన్నమాట. చీరాల అయితే తెలియని వాళ్ళు అయితే ఉండరు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి. మనం బీచ్ కి దగ్గరలో ఉన్నప్పుడు ఈ కొబ్బరి చెట్లు అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు బీచ్ కి అయితే ఎంటర్ అయిపోయాం. మా ఊరు నుంచి బీచ్ కి రావడానికి 1 గంట అయితే జర్నీ పడుతుంది. వీళ్ళతో కలిసి వస్తే నాకు అసలు టైం అనేది అర్థం కాలేదు. జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు. వీళ్ళు ఫన్నీగా మాట్లాడుకుంటూ సరదాగా మేము ముగ్గురం కలుసుకొని వచ్చాం కాబట్టి టైం అనేది తెలియకుండా వచ్చేసాము. బీచ్ కి వస్తే మనం ఏమైనా తిన్నగా ఉంటామా? ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి, దాని మీద కూర్చుందాం అనేసి అక్కడికి వెళ్ళి నేనైతే కూర్చున్నాను సరదాగా. బీచ్ లోనే ఇది ఒక ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫోటో షూట్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా కూడా ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్. ఈ వెహికల్, ఈ వాహనము చూస్తుంటే నడపాలనిపించింది. దాని తర్వాత వచ్చేసి ఇక్కడైతే వంటలు అయితే ఉన్నాయి. వీటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కలిసి సరదాగా కబడ్డీ అయితే ఆడుతా ఉన్నారు. ఎప్పుడు కూడా బీచ్ కి చాలా మంది ఫ్రెండ్స్ వస్తే సరదాగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ 2-3 కలిసి వస్తే అంత ఎంజాయ్ చేయలేము. అలాగే ఫ్రెండ్స్ అని కాదు, ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా వచ్చినా చాలా మంది ఉంటాం కాబట్టి చాలా ఎంజాయ్ గా సరదాగా మునగడానికైనా అందరూ మాట్లాడుకుంటూ సరదాగా ఉండొచ్చు. ఇక సముద్రంలో మునిగి బయటకైతే వచ్చేసాము. ఇక మునిగి బయటకు వచ్చిన తర్వాత ఇల్లు అయితే నేను కడుతున్నాను. ఇలా ఎంతమంది సముద్రానికి వచ్చినప్పుడు ఇల్లు కట్టేవాళ్ళు? అదేనండి, ఇసుకతో ఇల్లు ఎంతమంది కట్టేవాళ్ళు సముద్రానికి వచ్చినప్పుడల్లా. ఇలా చేస్తుంటే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను కట్టిన ప్యాలెస్ అయితే మా తమ్ముడు కూల్చేశాడని వాడి మీద అయితే నేను ఇసుక అయితే ఇసిరేస్తా ఉన్నాను. ఇక సముద్రంలో అయితే మామూలుగా అయితే మునగలేదన్నమాట. డ్రెస్సులన్నీ తడిసిపోయినాయి కాబట్టి ఈ డ్రెస్సులు తీసేసి వేరే డ్రెస్సులు అయితే వేసేసుకోవాలి. ఇక డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను. లొకేషన్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? గోవాలో ఉన్నట్టే అనిపిస్తుంది కదా. సో ఫైనల్గా బీచ్లో అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు మేము ముగ్గురం కలిసి. వీడైతే బీచ్లో అయితే మునగలేదు, మాకు వీడియో తీయాలి కదా అని మా కోసం త్యాగం అయితే చేసేసాడు. మేమిద్దరం అయితే బీచ్లో మునిగాము. మా చీరాల బీచ్ అయితే ఇలా ఉంటుంది చూడ్డానికి. ఇంకా చాలా ఉందిలే, కానీ చూపించాల్సింది కొంచెమే చూపించాను. నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా తీసే విధంగా చూస్తాము. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు వెళ్ళే దారిలో కూడా మేము ఇంకా ఫుడ్ అయితే తినలేదు. మేబీ తినొచ్చు ఇప్పుడు వెళ్ళే దారిలో. సో అది కూడా వీడియో పెడతాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. కొద్ది దూరం అయితే వచ్చేసిన తర్వాత టైం కూడా చాలా అయిపోయింది అనేసి ఫ్రైడ్ రైస్ షాప్ లో ఆగేసి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము. ఇక మా ఊర్లో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం అనేసి చూసాము. ఇక్కడ కూడా టేస్ట్ అయితే పర్లేదు, బానే ఉంది. మార్నింగ్ మేము బీచ్ కి వెళ్ళేటప్పుడు నడినెత్తి మీద సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు బీచ్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే కిందకైతే సూర్యుడు వచ్చేసారనమాట. 6:30 అయింది ఇప్పుడు టైము. మార్నింగ్ ఎంత ఎనర్జీగా వెళ్ళాము, ఇప్పుడు కూడా అంతే ఎనర్జీగా అయితే వస్తున్నాము. ప్లీజ్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. Please like, share, comment, subscribe.